నేను ఒకటే అడుగుతున్నాను, అంటే మేము తెలంగాణ వాళ్ళ కళ్ళు మావి అంత దిష్టి పెట్టే కళ్ళ అని అడుగుతున్నాను. ఇది మాటలు ఎట్లా మాట్లాడను అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. నేను కూడా చాలామంది నీ గురించి కూడా మస్తు మాట్లాడినారు. చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకున్నావు అని చెప్పేసి నెల తీసుకొని ముందు అప్పులలో ఉంటే అయిన తర్వాత అప్పులు కట్టుకున్నామని మాట్లాడినాం. మేమేమైనా మాట్లాడుతున్నామా మీ రాజకీయాల? మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా మీ రాజకీయాల గురించి. మళ్ళీ నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? మేమంతా దిష్టి పెట్టేటోళ్ళం అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు పెట్టుకుంటున్నావు? అమ్ముకొని విజయవాడ పోయి ఉండరాదా? నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. నేను కూడా నీ ఫ్యానే, నేను కూడా నీ మూవీలు చూస్తుంటాను. కానీ నువ్వు మా తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు, మర్యాద ఉండదు. నువ్వు క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను చేస్తాను. ఎందుకు ఇవన్నీ వచ్చే ఎలక్షన్లో సింగిల్గా నిలబడి సింగిల్గా జనసేన వాళ్ళని అందరినీ నిలబెట్టుకొని గెలిపించి చూపిరాదా? ఇది కూడా అన్ని బయటపడిపోతాయి కదా ఎవరు ఏందనేది. నా పేరు నందగిరి సతీష్, జనసేన పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఈరోజు మన జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అనిరుద్ రెడ్డి గారు, మీకు ఈ మధ్య నోటికి అదుపు లేకుండా పోయింది. మీ నోటిదులో తీర్చుకోవాలనుకుంటే మీరు వేరే నాయకుల గురించి మాట్లాడితే చాలా బాగుంటది. మా నాయకుడు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేదనుకో మీ నాలుక చీరాల్సిన పరిస్థితి వస్తుంది. నేనేమంటున్నానంటే, నీ రాజకీయ జీవితం ప్రారంభమైంది 2012 వైసీపీలో. ఒక అవినీతి నాయకుడు ప్రారంభించిన పార్టీలో నీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఇప్పుడు నువ్వు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. జడ్చెర్ల ప్రజల ఆశీర్వాదంతో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. ఇంకా అవినీతి, ఆ యొక్క వైసీపీ దయ్యం నీ మీద అట్లనే ఉండి ఇలాంటి నోటితుల మాటలు మాట్లాడిస్తున్నట్టుంది. మీ తల్లి గారు ఆంధ్ర అంటున్నావు, మీ భార్య గారు రాయలసీమ అంటున్నావు. మరి మీ తండ్రి గారి గురించి, తెలంగాణ గురించి ఎందుకు చెప్పలేకపోతున్నావు? మిస్టర్ అనిరుద్ రెడ్డి గారు, ఫ్లాప్ సినిమా అయినా సరే, తెలిసినా సరే 800 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని సినిమా చూసినామంటున్నారు. మరి ఎవరు చూడమనండి నిన్ను? జడ్జిల ప్రజలు గెలిపించారు కదా, వాళ్ళకు ప్రజా సేవ చేయొచ్చు కదా. ఎందుకు ఇంత నోటిదూలతోని మీడియా రాగానే, మీడియా మైకులు కనపడంగానే ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు ఈ నోటిదూల ఇప్పటితో ఆగకపోతే, నువ్వు ఇదే పిచ్చి వేషాలు మళ్ళీ ఇలాగే వేస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు ఎంత ఎగిరినా సరే కాంగ్రెస్ అధిష్టానం నిన్ను దేకదు. రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే అయ్యే సీన్ అయితే నీకు లేదు. ఇప్పటికే 2 సంవత్సరాలు నువ్వు చేసింది కూడా ఏం లేదు జడ్చెర్ల ప్రజలకు. అదేవిధంగా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, తన సంపాదనని 100 కోట్లు, 1000 ప్రజలకు ఇస్తున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ. అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. ఏదైతే మన జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు పోన్లే తమ్ముడు అని పిలుస్తా. తమ్ముడు ఏంది ఏదో స్టేట్మెంట్ ఇచ్చినావు పవన్ కళ్యాణ్ గారి గురించి. మా తెలంగాణ, మా హైదరాబాదు, ఇక్కడికి వెళ్ళిపో, ఇక్కడ ఎందుకు ఆస్తులు కొనుక్కున్నావు? నాకు అర్థం కాదు ఏంటంటే, నీ అయ్యా జాగిరా తెలంగాణ. ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందేంటి, మీరు మాట్లాడేదేంటి? అసలు ఒక్కసారి కన్నా కనబడినావా నువ్వు తెలంగాణ అసెంబ్లీలో? ప్రజల సమస్యల మీద మాట్లాడావా? అసలు ఆ జడ్చెర్లలో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసా? రైతులు విలవెల్లాడిపోతున్నారు. ఆ రిజర్వాయర్ వల్ల రెసిడెన్షియల్ ఏరియాలో నివసించే వాళ్ళు విలవెల్లాడిపోతున్నారు. దయచేసి ప్రజా సమస్యలపై నీ గొంతుకిప్పి మాట్లాడితే మంచిగా ఉంటది. ఏం పని పాట లేదు, వచ్చేసారు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏం చెప్తున్నారు? మా తెలంగాణ వాళ్ళు దిష్టి తగులుతుంది. ఏం చెప్పినావు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. వారు చెప్పింది ఏంటి, మీరు మాట్లాడేదేంటి? మళ్ళీ ఇంకో మాట ఏంది, తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోవాలా? ఏం మాట్లాడుతున్నారు? ఆ నోటికి అద్దు అప్పు లేదా? ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారా? సమస్యల పైన గొంతిప్పండి. చాలా సమస్యలు ఉన్నాయి. మీరు ప్రజలకు తీర్చాల్సినటువంటి, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. దయచేసి ఒకసారి జడ్చెర్ల ప్రజల దగ్గరికి వెళ్ళి, నేను మీ నియోజకవర్గ ఎమ్మెల్యేనని చెప్పుకోండి. చెప్పండి ఒక్కసారి. వాళ్ళు మర్చిపోయారు మీ గురించి. ఊరికే మీడియా ఉంది కదా
అని చెప్పేసి ఎంత మాట పడితే అంత మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే బరాబర్ చెప్తున్నావు, ఇక్కడ ఊరుకునేటోడు ఎవ్వరు లేరు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు ఏంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు? ఒక సభ్యత ఒక సంస్కారం లేదా మీకు? ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారా? ఆయన చెప్పింది ఏంది? అసలు తెలంగాణ ప్రజలు దిష్టి తగిలిందని ఆయన ఎక్కడ చెప్పారు? యా అదే మిడిమిడి జ్ఞానం సగం ఇని అదేదో అన్నట్టుగా ఒక మాట ఉంటది కదా, పచ్చకామరిలోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది, మన నోరు చక్కగా ఉండదు. అందుకని అవతల వాళ్ళు అదేదో అన్నట్టు డైరెక్ట్ గా భగవంతుడే దిగొచ్చి మీకు ఇది వేదనరా నాయన, ఇది గణపతి శ్లోకం అని చెప్పినా కూడా దాన్ని మీరు బూతుగానే వింటారు, బూతుగానే మాట్లాడతారు. అట్లా అయిపోయింది సమాజం. దయచేసి నాయకుడు అనేవాడు సమాజంలో 10 మందికి మంచి చెప్పి నడిపించేవాడు అవ్వాలి. ప్రజల్ని తప్పుదారి పట్టించకూడదు, మాట్లాడని మాటలు మాట్లాడినట్టు చెప్పకూడదు. మళ్ళీ చెప్తున్నా అనిరుద్ రెడ్డి గారు, ఆయన క్షమాపణ చెప్పుడు కాదు, మీరు ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆయన జోలికి వస్తే ఊరుకునేటోళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. జై తెలంగాణ, జై జనసేన, జై హింద్.